చాలా చెప్పులు ఎత్తుకోవాలి. ఓహో సరే ఎట్టన్నా అయితే పత్తిమన్నా కరెక్ట్ గా ఉంటాం లేదా? ఇప్పుడు బాలింత లక్షణాలు లాంటి పోతే ఆడు సావనేలే. పత్తిమన్నా కరెక్ట్ గా ఉంటావా? చెప్పు. నేను చెప్పినట్టు తినాలా? నేను చెప్పినట్టు తిన్నావు అనుకో, నీకు ముందుగానే కుట్లు పెద్ద ఆపరేషన్ చేసి కుట్లు వేసి బిడ్డను తీసినారు. నువ్వు కుట్లు మానాలంటే నేను చెప్పినట్టు చేయాలి. రోజు చచ్చిపోయిన గొర్రెలకు 3 కేజీలు తినాలి నువ్వు. రెండో రోజు పచ్చిమిరపకాయలు, అలసందకాయలు, ఇంకా ఇంటిగా వంకాయలు ఇక్కడన్నీ సెందుస్తూ తినాలి. మూడో రోజు ఫ్రిడ్జ్ లో 3 బాటలు తాగాల, 2 బాటలు స్నానం చేయాలి. 5వ రోజు నెక్క ఎల్లకాలం 2 తిరిగితే కుట్లు మారిపోతాయి. వారానికంతా నీకు బొరుగులు గిరుగులన్నీ మూట తెచ్చి పంపిస్తాను. ఉడికి నీళ్ళే తాగాలి. మిరపూడి సమస్య తినాలా? మిరపుడుతా మిరపుడుతా ఏమంటే మనవా చికెన్ తినవా? చికెనా మిరపుడు తింటే బిడ్డ బతకదా? చికెన్ తింటే పాలు పడతాయి తొందరగా. లేక లేక ఒక గంటకు మాత్రమే కలిగరా? మరి నాకు మాటకి నామకరణ చేయాలి. నామకరణ చేయాలంటే మన కావున పట్టణంలో 9 మంది బ్రాహ్మణులు వెళ్ళినప్పుడు. ఓహో 9 మందిని. అవును. సరే పిల్లలకి ఇస్తాగమ్మా. అవునా ఏం చేస్తాడు? అమ్మ పూజ చేస్తావా? అమ్మ పూజ మీ ఆయన లేడు స్వామి. 9 మంది బ్రాహ్మణులు రండి. స్వామి నమస్కారం. నమస్కారం. నమస్కారం అంటే నాకు నమస్కారం. నమస్కారం స్వామి ఏంటి? ఇక్కడ నేనా? ఇక్కడ ఏముంది? జనము దినం కాదు. ఇప్పుడు మొత్తానికి రమ్మంటే వచ్చినావు. 9 మంది రమ్మన్నా, నువ్వు ఒకనే వచ్చినావు. మిగతా 8 మంది పిలిచా యాక్సిడెంట్ చచ్చిపోయినారు.
ఇంకేసాము ఒరే బాబు ఇక్కడ కింద కొండ్రు అది కూడా చేసేదంట ఏమి లేదు ఇక్కడ తీసుకుపోయి నీ వద్ద ఉంటావా కొండమ్మ గారికి మన్నమ్మ ఎప్పుడు జరిపింది తొందరపడద్దు నేను ఉంటా కదా నేను పిలిచిన భద్రకాలం యాగండి రమ్మంటే వచ్చినారు వచ్చేటప్పుడు ఏ ఏ ఊర్లలో గుళ్ళల్లో పూజలు పుణ్యస్కారాలు చేసుకుంటూ వచ్చినారు భద్రాకాలం యాగంటి బ్రహ్మంగారు మఠం పోయారు స్వామి నిలబెట్టు బ్రహ్మంగారి మఠం మీరే పోయింది బాబా స్వామి పెద్ద సహానే స్వామి బ్రహ్మంగారి మఠం విన్నారు కదా ఆ బ్రహ్మంగారి మఠంలో బ్రహ్మంగారిని గోవిందను దర్శనం చేసుకున్నారా కొట్టారా అని అంటే 2 కిలోమీటర్ల చెగబడిపోతే సిద్ధయ్య గారి మఠం వస్తుంది సిద్ధయ్య మఠం ఆ సిద్ధయ్య మఠం పోయి సిద్ధయ్య మఠం కూర్చున్నప్పుడు బాబు